ఒక పెద్ద అడవి. చెట్లు, చెట్ల నీడలు, పక్షుల కిలకిల. అడవిలో ఒక పాము జీవిస్తుంది. అది శాంతంగా జీవిస్తుంది, కానీ దాన్ని చూసి అందరూ భయపడతారు. ఒకరోజు ఒక చిన్న సరస్సు పక్కన ఒక ముసలి గట్టిగా శ్వాస తీసుకుంటూ నీరు త్రాగాలని ప్రయత్నిస్తుంది. అది గాయపడింది, నీరు తాగలేకపోతుంది. పక్కనే పాము చూస్తుంది. పాము ఎలాంటి భయం లేకుండా ముసలి దగ్గరకు వెళ్ళి దానిని తాగడానికి నీటికి దగ్గరగా లాగుతుంది. ముసలి ఆశ్చర్యంతో చూస్తుంది, పాము సహాయం చేస్తుంది అని. పక్కనే ఉన్న గాంధర్వ పక్షి ఈ దృశ్యం చూస్తుంది. అది పాము వద్దకు వచ్చి అడుగుతుంది, నీవు నీ శత్రువుకు సహాయం ఎందుకు చేశావు? పాము నవ్వుతూ సమాధానమిస్తుంది, ఆపదలో ఉన్నవాన్ని చూస్తే ముందుగా మనిషిగా సహాయం చేయాలి. అది మిత్రుత్వం కాదు, మానవత్వం. కానీ నన్ను నమ్మి నీరు తాగినప్పుడు అతడిలో మిత్రుణ్ణి చూశాను. ముసలి నిద్రలేచి పాము మాటలు వింటుంది. అది కంటి నీటితో అంటుంది, నీ మంచితనం నాకు కొత్త జీవితం ఇచ్చింది. ఈ క్షణం నుంచి మనం స్నేహితులం. రోజు నుంచి పాము ముసలి నిజమైన మిత్రులవుతారు. అడవిలో ఒక్కోసారి శత్రువులు కూడా మిత్రులవుతారని అందరికీ ఉదాహరణగా మారుతారు.